ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన ప్రతి క్రియేటర్ కి ఒక ఎయిమ్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్ మన ఛానల్ ఇప్పుడు 406 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, 406 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఫ్రెండ్స్ నన్ను నమ్మి నాతో పాటు జర్నీ చేస్తున్న ప్రతి సబ్స్క్రైబర్ కి పేరు పేరున ధన్యవాదాలండి. చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియో యొక్క మెయిన్ కంటెంట్ ఏంటంటే, మెయిన్ ఉద్దేశం ఏంటంటే, వెల్కమ్ పార్ట్ ఆఫ్ అవర్ ఛానల్. మన ఛానల్ ఎందుకు స్టార్ట్ చేసాము, ఆ ఛానల్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అనే యొక్క మెయిన్ కంటెంట్తో ఈరోజు మనం ఈ వీడియో చేస్తున్నాము. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్క క్రియేటరు తను పెట్టిన ఆ యూట్యూబ్ ఛానల్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి, మెయిన్ కంటెంట్ ఏంటి, మెయిన్ నీచ్ అంటారు. ఓకేనా? దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అది ఆ వీడియో తను షూట్ చేసి తన యొక్క ఛానల్లో అప్లోడ్ చేయాలి. ఎందుకంటే తన యొక్క వ్యూవర్స్ కోసము, తన యొక్క వ్యూవర్స్ యొక్క ఐడియా కోసం అది కంపల్సరీగా అప్లోడ్ చేయాలి. ఓకేనా? ఆ ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. మన యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి, మెయిన్ కంటెంట్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్ us get into the main. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కింద బెల్ ఐకాన్ ఉంటుంది, అదే నేను గంట అండి. ఆ గంట బెల్ని ఖచ్చితంగా యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్. మనం చేసే ప్రతి ఒక్క వీడియో తప్పకుండా మీకు రికమెండేషన్ ద్వారా మీకు వస్తుంది. ఫస్ట్ టైం మీరే ఓపెన్ చేసి చూడొచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్ మన యొక్క ఛానల్కి గ్రోత్కి సహాయపడుతుంది. అదేవిధంగా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఏమవుతుందంటే రికమెండేషన్ ద్వారా ఇంకొక 10 మందికి షేర్ అవుతుంది ఫ్రెండ్స్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా? సపోర్ట్ ఫ్రెండ్స్. మనం మెయిన్ కంటెంట్లోకి వెళ్ళబోయే ముందు నా సెల్ఫ్ ఇంట్రడక్షన్ తెలుసుకున్న తర్వాత మెయిన్ కంటెంట్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. నా పేరు శ్రీహర్ జంగం, నేను నెల్లూరులో ఉంటాను ఫ్రెండ్స్. MBA చదివానండి. మేజర్ వచ్చి HR, మైనర్ మార్కెటింగ్. వేరియస్ ఫీల్డ్స్లో 10 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది. తర్వాత నేను సెల్ఫ్ ఎంప్లాయిడ్గా సెటిల్ అయ్యానండి. వేరియస్ బ్యాంక్స్కి, ఫైనాన్సెస్కి నేను లోన్స్ చేస్తుంటాను. పర్సనల్ లోన్, హౌసింగ్ లోన్, ఈ రకంగా. మీకు ఎవరికన్నా ఆ లోన్స్ సపోర్ట్ కావాలంటే నాకు కాల్ చేయొచ్చు. అదేవిధంగా మా పంచాయతీలో నేను వార్డు మెంబర్గా వర్క్ చేస్తున్నానండి, 7th వార్డు మెంబరు. ఇదే నా సెల్ఫ్ ఇంట్రడక్షన్. నెక్స్ట్ మన మెయిన్ కంటెంట్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్, వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే. ఫ్రెండ్స్, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన ప్రతి క్రియేటర్కి ఒక ఎయిమ్ అనేది ఉంటుంది. తను ఎందుకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాడు అనేది ఒక ఎయిమ్ ఉంటుంది. ఆ ఎయిమ్ని ఒక వీడియో చేసి తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయాలని ఫస్ట్లో మనం తెలుసుకున్నాం. మనము ఎందుకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాము, ఏ ముఖ్య ఉద్దేశంతో మన ఈ ఛానల్ స్టార్ట్ చేసామో ఇప్పుడు తెలుసుకుందాం. బేసిక్గా జనరల్గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఒక 10 మేజర్ కంటెంట్స్ అనేవి ఉంటాయి, నీచెస్ అంటారు. ఆ 10 కంటెంట్స్ ఏంటో మీకు ఒకసారి చదివి వినిపిస్తాను ఫ్రెండ్స్. అందులో మనం ఎంచుకున్న మెయిన్ కంటెంట్ ఏంటో మీకు ఒకటి చెప్తాను. ఫస్ట్ వన్ వచ్చి ఫుడ్ అండ్ కుకింగ్, ట్రావెల్ అండ్ అడ్వెంచర్ సెకండ్, థర్డ్ వన్ వచ్చి టెక్ అండ్ గ్యాడ్జెట్స్, ఫోర్త్ వన్ వచ్చి లైఫ్ స్టైల్ అండ్ బ్లాగ్స్, ఫిఫ్త్ వన్ ఎడ్యుకేషనల్ అండ్ ఇన్ఫర్మేటివ్, సిక్స్త్ వన్ ఫిట్నెస్ అండ్ వెల్నెస్, సెవెంత్ వన్ గేమింగ్, ఎయిత్ వన్ మోటో బ్లాగింగ్, నైన్త్ వన్ వచ్చి ప్రోడక్ట్ రివ్యూస్ అండ్ స్టోర్స్, 10th వన్ వచ్చి డివోషనల్ అండ్ స్పిరిచువల్స్. సో వీటిల్లో ఏదో ఒక ఛానల్, ఏదో ఒక కంటెంట్ అనేది ప్రతి ఒక్కరూ సెలెక్ట్ చేసుకుంటారు. మనం సెలెక్ట్ చేసుకున్న కంటెంట్ ఏంటో ఇప్పుడు చెప్తాను. ట్రావెల్ అండ్ అడ్వెంచర్ మనం సెలెక్ట్ చేసుకున్న మన ఛానల్ యొక్క మెయిన్ కంటెంట్. ట్రావెల్ చేస్తూ, అడ్వెంచర్ చేస్తూ వీడియోస్ చేయడము, ఎడ్యుకేట్ చేయడము, లేకపోతే ఎంటర్టైన్ చేయడం, అది మన యొక్క మన ఛానల్ యొక్క మెయిన్ ఉద్దేశం, నేను చేయబోయే వీడియోల యొక్క మెయిన్ ఉద్దేశం. ఓకేనా ఫ్రెండ్స్? మన ఛానల్ ద్వారా మనం ట్రావెల్ అండ్ అడ్వెంచర్ యొక్క వీడియోస్ చేస్తున్నాం కదా, దాంట్లో సబ్ టాపిక్స్ ఉన్నాయి. అవేంటి మీకు చెప్తాను ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్సెస్. మనకు ప్రపంచంలో 7 వండర్స్ ఉన్నాయి కదా, అట్లాగనే ఏదైనా ఒక వండర్ మనకు కనిపించినప్పుడు దాన్ని షూట్ చేసి మన ఛానల్ ద్వారా మనము వ్యూవర్స్కి చూపించడము. నెక్స్ట్ వచ్చి మౌంటైన్ క్లైంబింగ్, అది ఎక్కడైనా కామన్గా జరుగుతుంటుంది. నెక్స్ట్ వచ్చి మౌంటైన్ క్లైంబింగ్, కొండలు ఎక్కడం. నెక్స్ట్ వచ్చి ఎక్స్ప్లోరింగ్ ఏన్షియంట్ బిల్డింగ్స్ అండ్ రూయిన్స్, పాత కట్టడాలు ఉంటాయి కదండి అవి, ప్లస్ శిథిలావస్థలో ఉండే కట్టడాలు, వాటిని చూపించడము. నెక్స్ట్ వచ్చి క్రిస్టల్ క్లియర్ వాటర్, అంటే బీచెస్ ఇవి ఉంటాయి కదా, వాటిని చూపించడము. నెక్స్ట్ వచ్చి టేస్టింగ్ ద లోకల్ స్ట్రీట్స్ అండ్ ఫుడ్స్, ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటిని మనం మన యొక్క ఛానల్లో చూపిస్తామండి. అదేవిధంగా హిస్టారికల్ మాన్యుమెంట్స్, ప్లస్ వచ్చి టూరిజం స్పాట్స్, మెయిన్ టూరిజం స్పాట్స్, ఇంకా నెక్స్ట్ వచ్చి రిలీజియస్ ఇవి ఉంటాయి కదా, పిల్గ్రిమేజెస్, వాటిని కూడా మన యొక్క ఛానల్ ద్వారా చేస్తామండి. ఇవి మన ఛానల్లో మనం మెయిన్ చేయబోయే కంటెంట్ ఫ్రెండ్స్. ఓకేనా?
ఫ్రెండ్స్ మన ఛానల్ ఇప్పుడు 406 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, 406 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఫ్రెండ్స్ నన్ను నమ్మి నాతో పాటు జర్నీ చేస్తున్న ప్రతి సబ్స్క్రైబర్కి పేరు పేరున ధన్యవాదాలండి. చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. మీ యొక్క సపోర్ట్ లేనిదే, మీరు నాతో పాటు జర్నీ చేయిందే నేనేం చేయలేను ఫ్రెండ్స్. మీరు ఇచ్చే వాల్యుబుల్ టైం అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీరు ఇచ్చిన వాల్యుబుల్ టైం వల్ల, మీరు యొక్క సపోర్ట్ వల్ల జొన్నవాడ కామాక్షమ్మ టెంపుల్ వీడియో ఏదైతే ఉందో అది 4000 వ్యూవర్షిప్ను సంపాదించింది ఫ్రెండ్స్. ఇదంతా మీ వల్లనే, మీరు ఇచ్చిన సపోర్ట్ వల్లనే ఫ్రెండ్స్. నా యొక్క హార్డ్ వర్క్ కూడా ఉందండి, అదే సెకండరీ. ఫస్ట్ థింగ్ మీరు ఇచ్చిన సపోర్ట్ వల్లే. సెకండ్ వీడియో 1000 వ్యూవర్షిప్ని సంపాదించింది, అది వచ్చి కోడూరు వెలంగిని మాత చర్చ్ 1000 వ్యూవర్షిప్ని సంపాదించింది. పెట్టిన 3 డేస్కి, అప్లోడ్ చేసిన 3 డేస్కే 1000 వ్యూవర్షిప్ని సంపాదించింది ఫ్రెండ్స్. ఇదంతా మీ సపోర్ట్ వల్లే. ఎలా అంటే చెప్పనా, వీడియోని అప్లోడ్ చేసిన 3 అవర్స్ అనేటివి ప్రతి క్రియేటర్కి డెడ్ టైం అని ఉండేది. ఎలాగంటే యూట్యూబ్ అల్గారిథం ప్రకారము పెట్టిన 3 అవర్స్లో ఎంతమంది చూస్తున్నారు, ఎన్ని గంటలు చూస్తున్నారు అంటే వాచ్ అవర్స్ అంటారు. నెక్స్ట్ సెకండ్ వచ్చి కామెంట్, నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి లైక్. దీని అంటే వ్యూవర్స్ యొక్క ఎంగేజ్మెంట్ అంటారు. దాన్ని బట్టే నేను అప్లోడ్ చేసిన వీడియో వైరల్ అవుతుంది ఫ్రెండ్స్. మీరు ఇచ్చిన సపోర్ట్ వల్లనే ఈ 2 వీడియోలు అనేవి బాగా వైరల్ అయినాయి ఫ్రెండ్స్. చాలా సపోర్ట్ చేశారు. చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ మీకు. అదేవిధంగా ఇంకా ఆ సపోర్ట్ అనేది ఇంకా రావాలని, ఫ్యూచర్లో మీ ద్వారా ఇంకా మంచి సబ్స్క్రైబర్స్ రావాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఇంకొక 10 మందికి నా ఛానల్ని రికమెండ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్ అనేది మన ఛానల్ గ్రోత్కి చాలా ఉపయోగపడుతుంది. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.